మనకు ఒక డౌట్ ఏంటంటే, చిన్నప్పుడు తీసుకుంటే మంచిదా, పెద్దగా అయినాక తీసుకుంటే మంచిదా? ముంచుడు బాప్తిస్మం మంచిదా, చిలకరింపు బాప్తిస్మం మంచిదా? ఈ అన్ని ప్రశ్నలు మనకు ఉంటాయి. ఇంకేదన్నా గుడికి, మీరు పక్కనున్న గుడికి పోయిండ్రు అనుకోండి, ఆడ ప్రసంగం వేరేగా చెప్తా ఉంటాడు ఆయగారు, ఈడికేస్తే ప్రసంగం వేరేగా చెప్తా ఉంటాడు. కొన్ని టాపిక్స్ మీద ఈ డాక్ట్రినల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఉన్న దాంట్లో ఒకటి త్రిత్వము, రెండవది పరిశుద్ధ బాప్తిస్మ సంస్కారం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదాం. స్టాప్ ఆర్గ్యుమెంట్స్. ఇది గొప్పనా అది గొప్పనా అనే ఆర్గ్యుమెంట్స్ బంద్ చేయమంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు? మారు మనస్సు నిమిత్తం నేను నీళ్ళలో నేను బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను గాని. దేనితో బాప్తిస్మం ఇచ్చెను? నీళ్లతో. నీళ్లలో అయినా నీళ్లతో అయినా బాప్తిస్మమే.